ప్రధాన కథానాయికగా పనిచేసినటువంటి నాగదుర్గ మా చెల్లెకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాశీస్సులు తెలియజేస్తూ, గతంలో సినిమా ఇండస్ట్రీ అంటే మీ అందరికీ తెలిసిందే, మద్రాసే దానికి ప్రధాన భూమిక పోషించింది. మద్రాసే అవకాశాల కోసం ఎవ్వరు వెళ్ళాలన్నా కూడా మద్రాసుకు వెళ్ళాల్సిందే. తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్కు తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. అలా తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు మేము చాలాసార్లు మాట్లాడుకుంటూ బాధపడుతున్న సందర్భాలలో మనసులో ఒకటి ఉండేది, మనము అవకాశాల కోసం ఇంత టాలెంట్ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మన దగ్గరికి ఎందుకు రావు అవకాశాలు అని మదనపడుతున్న సమయంలో యూట్యూబ్ వేదికగా దాదాపు ఇండస్ట్రీ మన వైపు, మన ఉత్తర తెలంగాణ వైపు వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది స్పష్టంగా కూడా కనబడుతుంది. ఇప్పుడు ఆ క్రమంలో ఒక అడుగు ముందుకేస్తూ రాజన్న సినిమా నిర్మాణం చేసి ఇక్కడే విడుదల చేస్తూ ఇక్కడే ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడంటే భవిష్యత్తులో మద్రాసు నుంచి కూడా మన కోసం, మన టాలెంట్ కోసమే కాదు, మన పరిసర ప్రాంతాల కోసం ఇక్కడే వస్తారని చెప్పేసి ఈ కొండగట్టు సాక్షిగా హనుమంతుడు అందరినీ ఇక్కడికి సమీకరించి ఇండస్ట్రీ అంటేనే కేర్ ఆఫ్ మనం అవుతామని ఆశాభావాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అది జరగాలని కోరుకుంటూ దానికోసం మన అందరం కూడా సమిష్టిగా మన ఉన్నటువంటి ఈ టాలెంట్ని ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మొట్టమొదలు రీల్ క్యాసెట్ అప్పటి నుంచి వెళ్ళి ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సీడీలు వచ్చినాయి, తర్వాత ఏంటి అంటే యూట్యూబ్ వచ్చింది, తర్వాత ప్రతి ఒక్కరి లక్ష్యం ఇప్పుడు ఏంటిదంటే సినిమా ఎప్పటి నుంచో ఉంది, కానీ సినిమా తీయడం చాలా కృషి పట్టుదల ఉంటే చాలా సులువు అనేటువంటి విషయాన్ని వల్ల మనకి ఈ వేదిక ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ రాజన్న. ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు డ్రీమ్ సినిమానే, ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రాబోయే ఒక 5 ఏళ్లలో ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మకం వచ్చింది ఇక్కడ నుంచి. కాబట్టి మరొకసారి టీం అందరికీ, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, యూట్యూబర్స్ అందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు. థ్యాంక్ యూ. రాజనరేంద్రరావు గారికి, నాగదుర్గ గారికి నేను ఇప్పటివరకు చేయలేదు, ఇదే ఫోక్లో ఉన్నాను కానీ ఇప్పటిదాకా చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ టు సే ఆన్ ద సిల్వర్ స్క్రీన్. చాలా సంతోషంగా ఉంది మన యూట్యూబ్ నుంచి ఒక అమ్మాయి హీరోయిన్గా ఈ సినిమాతో ఆల్రెడీ ఇప్పటిదాకా చర్చించారు, చాలా అద్భుతంగా చేసిందని అయినో. ఎందుకంటే షీజ్ ఆల్రెడీ కూచిపూడి డ్యాన్సర్ అన్న కూడా చెప్పారు, చాలా అద్భుతంగా చేసి ఉంటుందని. ఇంతమంది సమక్షంలో పెట్టడానికి ముఖ్య కారణం కూడా తెలుసు. సో అందరం కలిసి సపోర్ట్ చేద్దాం. డెఫినెట్గా మన వంత అయింది, నా వంత అయింది, నేను చేస్తాను డెఫినెట్గా. అన్న ముందస్తు కలికివరం సినిమాకి విజయవస్తు. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా రాజనరేంద్ర అన్న నాకు ఈ స్టోరీ చెప్పి 11 months అవుతుందన్న. మా స్టోరీ స్టార్ట్ అయ్యి ఒక 1.5 year అవుతుంది అన్న. 25 daysలోనే సినిమా మొత్తం కంప్లీట్ చేసేసిన. అండ్ రాజనరేంద్రన్కి కంగ్రాచులేషన్స్ ముందుగానే. అలాగే మా సినిమా హీరోయిన్ నాగదుర్గకి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకు మ్యూజిక్ చేసిన మదీన్ గారికి, అలాగే లిరిక్స్ రాసిన మాటల తిరుపతి అన్నకి, కమల్ అన్నకు అండ్ కాసల సామన్నకు చాలా థ్యాంక్ యూ. మంచి సాంగ్స్ ఇచ్చారన్న మీరు, నేను విన్నాను. ఏం లేదు, ఇదంతా మన కుటుంబం. యూట్యూబ్ అనేది ఒక మన ఇల్లు. ఇందులో అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. మన ఇంటి ఆడపడుచు ముందుగా స్క్రీన్ మీదకి వస్తుంది, సినిమా థియేటర్కి వస్తుంది. కాబట్టి మనందరం ప్లేస్ చేయాలి, మనందరం కలిసి ఈ సినిమాని నిలబెట్టాలి. ఇదే నా కోరిక. అండ్ కలిపి వనం సినిమా టీమ్ మెంబర్స్కి, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ కలిపి వనం సినిమా ప్రతి ఒక్కరు నటించిన వాళ్ళకి, టెక్నీషియన్స్కి అండ్ రైటర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ నాగదుర్గ స్పెషల్లీ నువ్వు మాట్లాడతావని ఎదురు చూస్తారు అందరూ. నువ్వే మాట్లాడాలి. ఈ సినిమా ఏంది, తను ఎన్ని కష్టాలు పడ్డది ఆ సినిమాలో, అంత ఎఫోర్ట్ పెట్టడానికి తను ఏం చేసిందో తన మాటలలో విందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ రాజనరేందర్ సార్. అట్లనే
నాగదుర్గ కంగ్రాచులేషన్స్. సాంగ్స్లలో చాలామందికి ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం తను. తర్వాత ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ అలాగే ఈ సినిమాలో నటించిన కళాకారులందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. మెయిన్గా రాజన్నకి కంగ్రాట్స్ అండ్ నాగదుర్గకి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి సినిమాలు మనం ముందు ఇంకా చాలా చూడాలి, మనం అందరం సినిమాలకి వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ వేదికని నాకు మాట్లాడమని అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు ఈ మూవీకి 100% అవుతుంది. అండ్ డబ్బింగ్ టైంలో కూడా మీ సీన్స్ అని చూసాం కాబట్టి ఆ విజువల్ అవన్నీ చూస్తుంటే మీరు చెప్పే డైలాగ్ కానీ అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మూవీ 100% హిట్. అండ్ మన యూట్యూబ్కి సాయి పల్లవి లాంటిగా సినిమా ఇండస్ట్రీకి సాయి పల్లవి అక్కడైతే, ఇక్కడ మన యూట్యూబ్కి సాయి పల్లవి మా నాదురు గారు. ఆల్ ది బెస్ట్ అంటే తప్పకుండా సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ మా రాజేంద్ర నమ్మేసి ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చిన అన్నలకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూట్యూబ్ నుంచి ప్రతి ఒక్క కళాకారులు ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఇంకా స్టాండింగ్ నిలబడుతున్నారు అన్నమాట. ఖచ్చితంగా మీరు చేయగలుగుతాం, ముందుకు వెళ్ళాలని నమ్మకం ఉంది. నాకు రాజ్ నరేంద్రన్న నా పేరుని వెండి తెరపైన చూపించుకునే విధంగా జాబిలి కోసం అవకాశం వెళ్ళే సినిమాలో కాసార్ల శ్యామన్న రాసిన పాట అవకాశం ఇచ్చాడు. థ్యాంక్స్ అన్న. అలాగే నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మా ప్రసాద్ అన్నకు కూడా ధన్యవాదాలు. అసలు ప్రసాద్ అన్నకు నేను పాడుతున్న సంగతి తెలియదు, రాజన్న దొరకబట్టి పాడించాడు. ఎనీవే మొత్తం అయితే థియేటర్ పైన మన పేరు చూసుకోవడమే మన లక్ష్యం. ఎక్కడైనా చివరికి ఆ లక్ష్యం కాదే కాబట్టి నేను చూసుకున్నా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే కమర్షియల్ సినిమా కాదని ముందుగా చెప్పారు. మనమంతా కమర్షియల్ చేయాలి. సినిమాను ఏం చేయాలి? కమర్షియల్ చేయాలి.